ఇప్పటికే సిద్ధం సభలతో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో కూడా వీటిని నిర్వహిస్తోంది. వీటికి విశేష స్పందన లభిస్తోంది. అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే విజయానికి దోహదం చేస్తాయంటున్న మాలసాల భరత్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో కూడా సిద్ధం సభలను ఏర్పాటు చేస్తుంది. ఈ సభల తాలూకా మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ సిద్ధం సభ జరిగింది. ఈ సిద్ధం సభ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ అంశాలను మీరు కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకువెళ్తున్నారు? ఈరోజు నియోజకవర్గ స్థాయి సిద్ధం సభ మా అనకాపల్లి నుంచి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రజలందరికీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పాటు చేసిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వాటన్నిటినీ అందరూ గుర్తుపెట్టుకొని, నేను ఇంతకుముందు మీటింగ్లో చెప్పినట్టు ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారి మాట మాత్రం వస్తుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో యువతకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి మా అనకాపల్లి నియోజకవర్గ నాయకుల నుంచి, అలాగే కార్యకర్తల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. సార్, ఏ అంశాలను మళ్ళీ 45 రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్ళున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే చేస్తారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చూశారు. కాబట్టి అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు ఏ విధంగానైతే సంక్షేమం చేశారో అంతకు మించి చేస్తారనే నమ్మకం ప్రజల్లో కల్పించడం కానీ, అదేవిధంగా అనకాపల్లిని అభివృద్ధి చేయడం అనేది, ముఖ్యంగా అనకాపల్లిలో గత 20 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే అనకాపల్లి స్థానికేతరులకు అవకాశం ఇచ్చినప్పటికీ అమర్నాథ్ గారి నాయకత్వంలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో అనకాపల్లి పట్టణంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలో కూడా మంచి అభివృద్ధి జరిగింది. నా వైపు నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ప్రజలు నేను కోరుకుంటున్నా, ఒక్కసారి అవకాశం ఇస్తే అనకాపల్లిలో ఐటీ కంపెనీలు పెట్టడం కానీ, ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం కానీ, ఇవన్నీ చేస్తూ అనకాపల్లిలో ఉన్న యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే దాని ప్రభావం అనకాపల్లి ఏమైనా ఉంటుంది అనుకో? అనకాపల్లిలో దాని ప్రభావం ఏముండదండి. జనసేన తెలుగుదేశమే కాదు, ఇంకో 2-3 పార్టీలు కలిసి వచ్చినా కానీ మా అందరికీ ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి, జగన్మోహన్ రెడ్డి గారు పేరు విని ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు కానీ, లేదంటే నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు కానీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే చేపట్టారో వాటన్నింటిని కూడా రాబోయే 50 రోజులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద చర్చించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి ఎటువంటి నష్టం లేదని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భారత్ చెప్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అనకాపల్లి నుంచి.